ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 16వ అధ్యాయము. పరశురాముడు హస్తినాపురం బయట విడిది చేసి భీష్ముడికి కబురు చేశాడు. వచ్చినవాడు గురువు కనుక భీష్ముడు ఒక ఆవును తీసుకుని వచ్చాడు. ఆవును దానం ఇచ్చి నమస్కారం చేసి, ప్రభు, మీరు రావడమే అదృష్టము, రాజ్యంలోకి ప్రవేశించండి అన్నాడు. అప్పుడు ఆయన, నేను నీ రాజధానంలోకి రావడానికి రాలేదు. నువ్వు ఓడించి తెచ్చిన కాంత అంబను భార్యగా స్వీకరించు అన్నారు. అప్పుడు భీష్ముడు, ఒకవేళ పంచతన్మాత్రలు తమ తమ విధులను నిర్వర్తించటం మానివేస్తే మానివేయుగాక, కానీ నేను ఒకసారి చేసిన ప్రతిజ్ఞ నుండి మాత్రము వెనుకకు మరలను. అందుకని నేను మాత్రము ఆమెను భార్యగా స్వీకరించను అన్నాడు. అప్పుడు పరశురాముడు, అయితే ఎవరి కోసం తెచ్చావో ఆ తమ్ముడిని చేసుకోమను అన్నాడు. అప్పుడు విచిత్రవీరుడిని అడిగారు. వేరొకరి యందు మనసు పెట్టుకున్నానని వెళ్ళిపోయింది, తిరిగి వస్తే నేనెలా పెళ్లి చేసుకుంటాను, నాకు అక్కర్లేదు అన్నాడు. పరశురాముడికి ఆగ్రహం వచ్చింది. ఆయన భీష్ముని, నువ్వు అంబని వివాహం చేసుకుంటావా లేక నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ప్రతిజ్ఞాపాలన కోసము ప్రాణాలను విడిచిపెట్టేస్తాను, మీరు కురుక్షేత్రానికి పదండి, నేను అక్కడికి వచ్చి యుద్ధం చేస్తాను అన్నాడు. ఇద్దరూ కురుక్షేత్రం చేరుకున్నారు. అక్కడ బ్రహ్మాండమైన యుద్ధము 22 రోజులు జరిగి ఒకళ్లను ఒకళ్ళు తొత్తినీళ్లుగా కొట్టేసుకున్నారు. ఆఖరికి ఒకరోజు రాత్రి శిబిరంలో భీష్మాచార్యుల వారు పడుకుని ఉన్నారు. ఆ రోజు భీష్ముడు పరశురాముడికి నమస్కారం పెట్టి ఆయనతో యుద్ధం చేసేవాడు. ఆయన తనకు గురువుగారు కదా, పరశురాముడిని నిగ్రహించటం ఎలాగా అని ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆయనకు అష్టవసువులు సాక్షాత్కరించారు. వారు, భీష్మ, నువ్వు బెంగ పెట్టుకోకు, పరశురామునికి కూడా తెలియని అస్త్రం ఒకటి ఉంది. అది విశ్వకర్మ మంత్రంతో ఉంది. అది నీ ఒక్కడికే తెలుసు. రేపటి రోజున దానిని ప్రయోగించి ఆ అస్త్రం ప్రయోగిస్తే మరునాడు సూర్యోదయం వరకు పరశురాముడు నిద్రపోతాడు. యుద్ధభూమిలో నిద్రపోయిన వాడు మరణించిన వానితో సమానము. మరునాడు సూర్యోదయం వరకు మేల్కొనలేడు కాబట్టి పరశురాముడు మరణించినట్లే. కాబట్టి ఆ అస్త్రాన్ని ప్రయోగించు అన్నారు. తప్పకుండా ప్రయోగిస్తాను అని అదును చూసుకొని భీష్ముడు ఆ అస్త్రాన్ని ప్రయోగించటానికి మంత్రం పలుకుతున్నాడు. అప్పుడు ఆయనకు నారదాది మహర్షులు అందరూ దర్శనమిచ్చారు. వారు, భీష్మ, నువ్వు చాలా ఘోరమైన పాపం చేస్తున్నావు. అది నీ వంటి ధర్మజ్ఞుడు చేయవలసిన పని కాదు. నువ్వు ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వానితో సమానమైపోతాడు. అంతటి అపకారము, అవమానము గురువు పట్ల చేయకూడదు. కాబట్టి నువ్వు అస్త్రప్రయోగం చెయ్యకు అన్నారు. అప్పుడు భీష్ముడు, గురువును అవమానించను అని అస్త్రాన్ని ఉపసంహారం చేసేశాడు. అదే సమయంలో పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మొదలైన వారు వచ్చారు. పరశురామునితో వాళ్ళు, నువ్వు బ్రాహ్మణుడివై ఉండి నీ శిష్యుని మీద అంత బాణప్రయోగం చేయకూడదు. భీష్ముడు ధర్మానికి కట్టుబడ్డాడు. నువ్వు ఉపశాంతి వహించవలసింది అని చెప్పారు. పరశురాముడు ఒక స్థితిలో భీష్ముడితో యుద్ధం చేస్తూ మోకాళ్ల మీద దొర్లి రథంలో నుంచి పడిపోయాడు. అందుకని భీష్ముని చేతిలో ఓటమి అంగీకరించాడు. నేను ఓడిపోయినట్లే లెక్క, ఇంకా నేను నిన్ను రక్షించలేను. నువ్వు ఎక్కడ రక్షణ దొరుకుతుందనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. నీకు ఎవరి వలన వివాహం అవుతుందనుకుంటే వారిని ఆశ్రయించు అన్నారు. అప్పుడు ఆమెకు ఒక విషయం అర్థమైంది. పరశురాముడు గతంలో 21 మారులు భూమండలం చుట్టూ తిరిగి క్షత్రియుడన్న వారినందరినీ తెగతార్చాడు. అలాంటి పరశురాముని భీష్ముడు ఓడించేశాడు కాబట్టి భీష్ముని ఓడించేవాడు లేడు. కాబట్టి నా పెళ్లి అవ్వదు. కాబట్టి నేను ఒక ప్రతీకారం తీర్చుకుంటాను, భీష్ముడిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేసింది. ఇక నాకు వివాహం అక్కర్లేదు. భీష్ముడు ఎలా చనిపోతాడు, ఇది ఒక్కటే నా కోరిక అని ఆమె తపస్సు చేయటం మొదలుపెట్టింది.